మామూలు వివేకం కలిగి ఉండని ఎందుకని చెప్పాడు తెలుసా? చంపటానికి 10 మంది కర్రలు పట్టుకొని వచ్చినా చావకుండా బతికి బయటపడుతుందది, బ్రతికి బట్ట కడుతుందది. మీరు కూడా మీ ఆత్మీయ జీవితాన్ని చంపటానికి ఎందరో మిమ్మల్ని చుట్టుముడతారు. మీ ఆత్మీయ జీవితాన్ని ఒక అబ్బాయి ఆకర్షిస్తాడమ్మా. నీ ఆత్మీయ జీవితాన్ని ఒక అబ్బాయి చెడగొడతాడు. సోదరుడా, నీ ఆత్మీయ జీవితాన్ని ఒక అమ్మాయి చెడగొట్టొచ్చు. నీ ఆత్మీయ జీవితాన్ని చంపేయచ్చు. అటువంటి పరిస్థితులలో వివేకం కలిగి బతకాలి. నువ్వు అమ్మాయి వ్యామోహంలో పడకూడదు, ధనాపేక్ష ఉచ్చులో చిక్కుకోకూడదు, శరీర కోరికలలో పడిపోకుండా నీవు ఈ ప్రపంచంలో బతకాలంటే ఈ భూగడ్డపై నలువైపుల విరుజిమ్ముతున్న ఆకర్షణలకు నువ్వు లోను కాకుండా పాము వలె బ్రతికి బట్ట కట్టాలి దేవునిలో. అంటే వివేకం ఉండాలి నీకు.